శివవరప్రసాద్ అన్న. ఏం చేస్తుంటారన్న? టాటా మ్యాజిక్ తోలుతాం. ఎక్కడన్నా ఏ ఏరియా? గుడివాడ దగ్గర మోటూరు అన్న. అన్న, కూటమి ప్రభుత్వం గెలి అధికారంలోకి వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా, ఆయన డిప్యూటీ సీఎంగా తీసుకున్నారు, గ్రామీణ అభివృద్ధి శాఖ కూడా తీసుకున్నారు. ఆయన ఎలా అనిపిస్తుంది అసలు ఆయన పనితీరు? ఈ 4 రోజులు చూసుంటారు, నెల రోజుల్లో కూడా ఎలా అనిపించింది? పంచాయతీల్లో ముందు ఇమీడియట్గా వాటర్ ప్రాబ్లాలు జాగా ఇబ్బందులుగా ఉన్నాయని ముందు వాటర్ ప్రాబ్లాలు ఎక్కువ నా దగ్గరికి వచ్చినాయి కాబట్టి వాటర్ ప్రాబ్లాలే చూడమన్నాడు అన్న. ముందు పంచాయతీలు అందరు గారు అధికారులు తెల్లారిపాటికి పరిగెత్తుకొచ్చారు. వాటర్లన్నీ ఎక్కడ కలితాలు ఉన్నాయో ఏంటో చూసి స్కూల్లో ఫుడ్ గిడ్డు అన్నీ స్పీడ్గా చూస్తున్నారన్న. మా పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా ఇలా స్పీడ్గా చేస్తాడని పవన్ కళ్యాణ్ గెలిపించారన్న. అంటే గతంలో ఉన్నారు, గత 20 ఏళ్ళుగా ఈ ప్రభుత్వానికి ఆ సంబంధం లేదన్న. అందరూ పవన్ కళ్యాణ్ ఉన్న అధికారం లేకుండా నిన్ను చేసాడని, అధికారం వస్తే ఇంకెన్ని చేస్తాడని చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ జనం అందరూ నమ్మారన్న. 9 రోజుల్లోనే చూపించాడన్న. ఎక్కంగానే తొలిగా అందరికీ చూపించాడు. పవన్ కళ్యాణ్ చేస్తాడని నేను చెప్పింది. మరి మీ పక్కన ఉన్న ప్రాంతం మచిలీపట్నానికి ఒక పెద్ద కంపెనీ రాబోతుంది, ఒక ప్లాంట్, పెట్రోలియం ప్లాంట్ లాంటిది. దాంతో ఎంతోమందికి ఉద్యోగాలు కూడా కల్పన అవుతుంది, 25,000 మందికి అని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అసలు చాలా ఆనందం అన్న. బాలశౌరి కానీ వీళ్ళందరూ కానీ అందరూ పనిచేసే వ్యక్తులు కాబట్టి, ఈయన పవన్ కళ్యాణ్ నిస్వార్థం కాబట్టి ఎక్కడ అవినీతి జరగకుండా చేస్తారు కాబట్టి ప్రజలందరూ ఆయన నమ్ముకుని చేశారన్న. మేము కూడా ఆయనకి ఎక్కువ ఎక్కడ ఏ ఊళ్ళు ఉంటే పిఠాపురంలోకి వెళ్తుందంటే మేము కూడా వెళ్ళి ప్రతి రోజు మా ఓపిక తగ్గట్టు తిరిగి చెయ్యినమ్మ ఒక్కసారి కానీ అందరికీ తిరిగామన్నా. మేము ఒక 50 మంది మోటూరు నుంచి వెళ్ళామన్నా, గుడివాడ మండలం నుంచి వెళ్ళామన్నా. కుక్లేశ్వర స్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. అలాగే జోగేడికి మళ్ళీ కుక్లేశ్వర స్వామి గుడిలో వెళ్ళి ఆయన పుట్టినరోజు తరఫున మనం 10,000 నోట పార్లు చదివించి అట్టాగే వచ్చామన్నా. ఆయన గెలవాలని గెలిచినాక మళ్ళీ వెళ్ళామన్నా, వెళ్ళి తీసుకుని వచ్చామన్నా. మా ఆయన చేస్తాడని మాకు ఆశ అన్న. అంటే మరి గత 20 ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా కొడాలి నాని, ఏమీ చేయలేదన్న. ఉన్న మట్టి మాఫియా తప్ప ఏమీ చేయలేదు. ఒక రోడ్డు లేదు ఇప్పటికీ. గుడివాడ నుంచి కంకిపాడు నుంచి గుడివాడ వెళ్ళే రోడ్డు ఇప్పటికీ దారుణమే. ఎంతోమంది చచ్చిపోయారు, ఎన్నో బస్సులు పడిపోయినాయి. చేస్తే ఆయన్నే కొలుకుంటారు కన్నా, చేయకపోతే చేయలేదన్న. ఎనగల రాము వచ్చాడు, వాన లేదు ఎండ లేదు, ఉన్న వరకు చేస్తున్నాడు. వచ్చే వరకు ఏదైనా చేసుకుని అలవాటు పడే వరకు 1 సంవత్సరం టైం పడుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అప్పులు ఏంటో ఎవరికి తెలియదు. ఎవరికాడ మాట్లాడతామే కానీ పనిచేసిన వ్యక్తులు అయితే ఎవరు లేరు. పనిచేసేవాళ్ళు అయితే ప్రతిపక్షం అన్న ఉంటుంది కదా, ప్రతిపక్షం లేకుండా పోయింది. జనం అయితే పవన్ కళ్యాణ్ చూసే నమ్మారన్న. ఇది వాస్తవం. పవన్ కళ్యాణ్ రౌడీ రాజకీయాలు చేస్తున్నాడు రాష్ట్రంలో అని చెప్పి ఆయన మీద ఆరోపణలు అయితే 100 మంది అన్న 100 రకాలుగా ఆలోచించారు. రౌడీ రాజకీయం ప్రభుత్వం లేకుండానే అన్ని చేశాడు. 10 ఏళ్ళు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎవడు ఖర్చు పెడతాడు చెప్పండి? ఎవడు ఖర్చు పెడతాడు? 10 ఏళ్ళు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎవడు ఖర్చు పెడతాడు? పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరు ఖర్చు పెడతారు? ఎవరు ఖర్చు పెట్టారు? ఈ ఎమ్మెల్యేలు ఎవరైనా ఖర్చు పెట్టారా? ఎవడన్నా ఉన్న వరకు లోపల వేసుకుంటామే కానీ ఈ రోజుకి ఏమన్నా చేశాడా? ఉన్నవాళ్ళు అయితే ప్రతిపక్షంలో ఉంటారుగా. ఇంకా జనం అంతకన్నా తీర్పు ఏమిస్తారు? ఇప్పుడు దేవాలయం ఉంది దుర్గం తల్లి గుడి కాడ, వైసీపీ ప్రభుత్వంలోనే అలా దోపిడీ అయిపోయింది. టాటా మ్యాజిక్ 100 రూపాయలంట, కారుకి 50 రూపాయలంట. దీనికి ఉన్నదేంటి దానికి ఏంటి చెప్పండి? అదే మార్జిన్గా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. మేము కూడా ఈ అమ్మవారి గుడి కాడ ఇలాంటి కట్టడి చేయాలని కోరుకుంటున్నాం అన్న. మేము సామాన్యులమే, ఏదో మేనదోళ్ళు బతుకుతున్నాం. మాకు ఇచ్చే ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయినాయి. మా కిరాయిలు ఏం పెరగల. ఆటోలు ఉన్నాయి, ఒక 60 కిలోమీటర్లు వెళ్ళాలి. 60 కాదు, వైజాగ్ వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాయి. పర్మిట్ ప్రకారం తిరిగితే మాలాంటి వాళ్ళు కూడా బతుకుతుంది. మాకు ఆలాంధ్ర అంటున్నారు. 15,000 20,000 ఇన్సూరెన్స్ అన్న. అన్నీ పెరిగిపోయినాయి కానీ మా డీజిల్ పెరిగిపోయినాయి. మా అమ్మలు చూసేవాళ్ళు ఎవరు లేరన్న. అంటే మీకు వాహన మిత్ర అమలు చేసామన్నారు. ఎందుకన్నా వాహన మిత్ర మాకు ఎందుకు చెప్పు? దానివల్ల ఉపయోగం ఉంది చెప్పు. మేము వాహన మిత్ర కోరుకున్నాం. 20,000 ఇన్సూరెన్స్, దాన్ని 15,000 చేయమనండి. పోలీస్ కేసులు అన్ని కాగితాలు ఉన్నాయో లేవు అన్నీ చెక్ చేయమనండి. ఈ ప్రభుత్వం అయితే తగ్గుతాయి అని అనుకుంటున్నారు. మేము తగ్గుతాయి అనుకుంటున్నాం. అన్ని బళ్ళు ఎక్కడికి వెళ్ళాలో పర్మిట్ ప్రకారం వెళ్తే అన్నీ మేము కాగితాలు ఉంటే వీళ్ళేం రాయరు. మనం అన్నిటికీ ఉన్న వరకు కన్నా మనం పర్ఫెక్ట్గా లైసెన్స్ ఆర్సీ అన్నీ కరెక్ట్గా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటే ఈ ప్రభుత్వం న్యాయం చేయగలదు. అందరూ బాగుపడతారన్న. అన్న ఏం మరి అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా 1st తారీఖుని పింఛన్ ఇవ్వడం, వెళ్ళి అక్కడ సొంత నియోజకవర్గాలకు వెళ్ళి పింఛన్లు ఇవ్వడం అనేది ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందన్న. మామూలు జనం అందరూ అయితే 4,000 ఆలోచించారు. జనం అనుకోకుండా 7,000 అనే వరకు చాలా ఆనందం పొందారు ప్రజల మటుకి. ఇదన్నా ఇందిట్లో కూడా అవినీతి అనేది అరగట్టాలన్న. నీళ్ళగడ వీడు అడుగుడా కాదా అనేది ఇవ్వాలి. ఉన్నవాడు తీసుకుంటున్నాడు, లేనివాడు తీసుకుంటున్నాడు. వీడు అడుగుడైతేనే ఇవ్వాలి, లేకపోతే లేదు అనేది వీళ్ళగాడ అదకట్టాలన్న. చాలామంది పొలం ఉన్నవాడు తీసుకుంటున్నాడు, పొలం లేనివాడు తీసుకున్నాడు. ఇదే కారణ వీళ్ళు కూడా అవికరిని కట్టాలన్న. అది కట్టాలి. ఇది కూడా మొత్తానికి అయితే ఇక్కడ అభివృద్ధి అయితే జరుగుతుంది అని అనుకుంటున్నారు. 100% పవన్ కళ్యాణ్ వల్ల అవుద్ది. నిజాయితీ పరుడు చేయగలడన్న. అందుకే జనం అందరూ కూడా ఆయన నమ్మారు. రైట్.